ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి పైన నందమూరి బాలకృష్ణ గారి పైన చాలామంది వాళ్ళ ఏడుపు అనేది ఎక్కువైతుంది కానీ తక్కువ అవుతుంది అన్నట్టుగా అనిపించట్లేదండి. ఎందుకంటే ఈ అగ్ర హీరోల సినిమాలు అంటే వీళ్ళ సినిమాలకు సంబంధించి ట్రేజర్ రిలీజ్ అయినా, గ్లిమ్స్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా, ఏకంగా సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళ ఏడుపు అనేది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వట్లేదండి. చాలామంది తప్పుగా ఆలోచిస్తారన్నమాట. ఏంటంటే బాలకృష్ణ గారిని ఏదన్నా ట్రోల్స్ చేయాలన్నా, ఏదన్నా చెడ్డగా కామెంట్ పెట్టాలన్నా, లేకపోతే చెడ్డ ప్రచారం చేయాలన్నా కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒకవేళ చేపిస్తున్నారేమో అని చెప్పి తప్పుగా భావించుకుంటారు. అలాగే లేకపోతే చిరంజీవి గారి సినిమాలపైన ఏదన్నా ట్రోల్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా చెడ్డ ప్రచారం చేయాలన్నా, లేకపోతే ఏదైనా చెడ్డగా కామెంట్ పెట్టాలన్నా, లేకుంటే ఏదన్నా పోస్టులు పెట్టినా సరే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒకవేళ చేయిస్తున్నారేమో, అంటున్నారేమో అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నా వరకు మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. కానీ నా వరకు నేనేమనుకుంటున్నానంటే కొంతమంది బ్యాచ్గా ఏర్పడి ఈ ఫ్యాన్స్తో సంబంధం లేకుండా వీళ్ళ సినిమాలు ఎప్పుడైతే రిలీజుకు సిద్ధమవుతాయో వేరే వ్యక్తులు ఎంటర్ అయ్యి ఈ సినిమాలపైన చెడ్డ ప్రచారం చేయడానికి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తూ ఉంటాయేమని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకవేళ చిరంజీవి గారి సినిమా అయినా, బాలకృష్ణ గారి సినిమా అయినా రిలీజ్ లేదనుకోండి, అంటే దాదాపు ఒక సంవత్సరం గ్యాప్ ఉందనుకోండి, కావాలంటే మీరు సోషల్ మీడియాలో చూడండి, మళ్ళీ వేరే వాళ్ళ సినిమాలు ఒకవేళ రిలీజ్కి వచ్చినాయి అనుకోండి, వాళ్ళ మీద అంత చెడ్డ ప్రచారం అనేది ఉండదు, ట్రోల్స్ ఉండదు. కానీ బాలకృష్ణ గారి, చిరంజీవి గారి సినిమా ఎప్పుడైతే రిలీజ్కు సిద్ధమవుతున్నాయో ఎక్కడ లేని వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియాలోకి వచ్చి, అంటే కేవలం ఈ సినిమాలను, వాళ్ళు తీసే సినిమాలను దెబ్బతీద్దామన్న ఉద్దేశంతోనే వచ్చేస్తారండి. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే ఈ వస్తాయో, సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తాయో అప్పటి నుంచి ఎంటర్ అయిపోతారండి. అప్పటి నుంచి ఎంటర్ అయిందే కాకుండా ఈ సినిమాలు థియేటర్లోకి వచ్చి ఎన్ని రోజులైతే ఆడాలో అన్ని రోజులు ఆడిన తర్వాత అప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అయితే ఇది నిన్నగాక మనం పుట్టిందేం కాదు. సోషల్ మీడియా పుణ్యాన సోషల్ మీడియా మనకి అందుబాటులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అన్నమాట. అసలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎంత స్నేహభావంగా ఉంటారంటే నాకు తెలిసినంత వరకు చాలాసార్లు వాళ్ళు కొన్ని ఈవెంట్లు కలిసిన తర్వాత చాలా చక్కగా మాట్లాడుకుంటారు అన్నమాట. అది ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారి 50వ సంవత్సరం అంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి చిరంజీవి గారికి ఒకవేళ బాలకృష్ణ గారికి పడనట్లయితే మరి చిరంజీవి గారిని ఎందుకు ఆహ్వానిస్తారు బాలకృష్ణ గారు? చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, చాలామంది డైరెక్టర్ని, నిర్మాతల్ని, అంటే సినిమాలకు సంబంధించిన అతిరథ మహారాజులు మొత్తం కూడా ఆహ్వానించినమాట. అయితే కొంతమందికి డౌట్ ఉండవచ్చు, మరి సినిమాల పరంగా వీళ్ళిద్దరికీ పోటీ అనేది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు ఏదో మన ఛానల్కి అతను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే అక్కడ రామ్ చరణ్ గారి గురించి ఆ యాంకర్ అడుగుతుంది, కాబట్టి సినిమాల పరంగా రామ్ చరణ్ గారికి మీకు పోటీ ఎప్పుడన్నా ఒకవేళ పడాల్సి వస్తే, సరే నా కొడుకే కదని చెప్పి మీరేమైనా వెనక్కి తగ్గుతారా, లేకపోతే నా తండ్రే కదని చెప్పేసి మా రామ్ చరణ్ గారు ఏమైనా వెనక్కి తగ్గుతారా అంటే చిరంజీవి గారు చాలా చక్కగా ఒక సమాధానం చెప్పిందండి. అదేంటంటే రామ్ చరణ్ నా కన్న కొడుకైనా సరే, రామ్ చరణ్ మీద ఉన్నంత ప్రేమ మరి నాకు ఎవరి మీద లేకపోయినా, రామ్ చరణ్ నాకు పంచప్రాణాలైనా, ఈ లోకంలో నీకు ఇష్టమైంది ఏది అంటే నాకు రామ్ చరణ్ అనే చెప్తా. కానీ సినిమా విషయాలకు వచ్చినప్పుడు పోటీ అనేది తండ్రి కొడుకులైనా సరే పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చిరంజీవి గారు స్పష్టం చేశారు ఆ రోజున. అది ఎందుకంటే నిజంగా ఒక అదుపు చెప్పాలంటే పోటీతత్వం అనేది లేకపోతే ఏ రంగంలోనే సరే ఎవరు కూడా ముందరకు వెళ్ళలేరు. పోటీతత్వం ఉన్నప్పుడే, మనం గెలవాలని మనకి పట్టుదల ఉన్నప్పుడే విజయాల శిఖరాలకు అందుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. నా కొడుకే కదా నేను పోటీ అనేది ఎందుకు ఇవ్వాలి, లేకపోతే నా తండ్రే కదా నేను పోటీ అనేది ఎందుకు ఇవ్వాలి అనుకుంటే కుదరదన్నమాట. అందుకనే చిరంజీవి గారు ఆ రోజున రామ్ చరణ్ అయినా సరే, మరి వేరే హీరోలు ఎవరైనా సరే పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి, అది ఏ రంగంలోనైనా సరే పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆ రోజు చెప్పినాడు. నాకైతే మాత్రం చిరంజీవి గారు చెప్పిన మాటలు చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఈ అగ్ర హీరోలే కాదు, ఏ అగ్ర హీరోలైనా సరే పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. సినిమా పరంగా ఇటు బాలకృష్ణ గారికి, ఇటు చిరంజీవి గారికి పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా చిరంజీవి గారు, బాలకృష్ణ గారి సినిమాలు సంక్రాంతి కానుకగా, సంక్రాంతి సందర్భంగా వీళ్ళిద్దరు సినిమాలు కూడా చాలాసార్లు పోటీ పడ్డ సంగతి చాలా మందికి తెలుసు. పదుల సంఖ్యలో పోటీ పడ్డాయి. కొన్నిసార్లు బాలకృష్ణ గారు ఘన విజయం సాధించారు, కొన్నిసార్లు చిరంజీవి గారు కూడా ఘన విజయం సాధించారు. వీళ్ళిద్దరు కూడా పోటీ పడి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన వాళ్ళే.
అయితే ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను. చాలామంది సోషల్ మీడియాలో ఇట్లాగే మాట్లాడుతున్నారు అన్నమాట. నాకు అది నచ్చలే. అదేంటంటే చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్, అట్లాగే బాలకృష్ణ గారి సినిమా అఖండ 2, ఈ 2 సినిమాలు కూడా పోటీ ఉంటుంది. ఇటు చిరంజీవి గారు ఘన విజయం సాధిస్తారా, లేకపోతే బాలకృష్ణ గారు ఘన విజయం సాధిస్తారా, కలెక్షన్ల పరంగా ఎవరిది పై చేయి అయితే అని చెప్పేసి చాలామంది కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే నాకు అది నచ్చలే. ఎందుకంటున్నానంటే పోటీ అనేది 1-2 రోజుల గ్యాప్లో బాలకృష్ణ గారి సినిమా అయినా లేకపోతే చిరంజీవి గారి సినిమా అయినా రిలీజ్ అయితే అది పోటీతత్వం అండి. దాదాపు నెల రోజులు పైగా బాలకృష్ణ గారి సినిమా డిసెంబర్ 5వ తారీఖున విడుదలవుతుంది. మరి చిరంజీవి గారి సినిమా సంక్రాంతి కానుకగా అప్పుడు విడుదలవుతుంది. మరి దానికి దీనికి పోటీ ఉంటుందా అంటే అది పోటీ కాదు. బాలకృష్ణ గారి సినిమా డిసెంబర్ 5వ తారీఖున విడుదల చేయాలనుకున్నారు, చేస్తున్నారు. అలాగే చిరంజీవి గారి సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి చిరంజీవి గారి సినిమాతో ఎవరన్నప్పుడు ఆ టైంలో పోటీ పడితే ఏ హీరో సినిమా పోటీ పడ్డా కానీ అగ్ర హీరోల సినిమాలు, చిన్న చిత్ర సినిమాలు కాదు కానీ అగ్ర హీరోల సినిమాలు ఏదన్నా పోటీ పడి ఆ డేట్లు అటు ఇట్లు 1-2 రోజులలో ఒకవేళ రిలీజ్ అయితే అవి పోటీ పడ్డట్లు లెక్క. అంతేగాని నెల రోజుల గ్యాప్లో ఉన్న ఈ 2 సినిమాలు పోటీ పడతాయా అంటే అది కరెక్ట్ కాదు. అయితే చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎంత స్నేహభావంగా ఉంటారనేది నీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. బాలకృష్ణ గారి అఖండ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ గారిని ఆహ్వానించినట్టుగా ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు అల్లు అర్జున్ గారిని, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే లోకేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ 2-3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా ఈ ఈవెంట్కి, ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా కొన్ని వార్తలు ఈ మధ్యలో సర్క్యులేట్ అవుతున్నాయండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారిని ఆహ్వానించిన తర్వాత అతను ఒక సినిమాకి కమిట్మెంట్ అయింది కాబట్టి ఆ సినిమా షూటింగ్ ఉండటం వల్ల రావట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకని రావట్లేదు, ఏ కారణం చేత రావట్లేదు? అసలు అతనికి షూటింగ్ ఉండటం వల్లే రావట్లేదా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఉండటం వల్ల రావట్లేదా? అసలు అల్లు అర్జున్ గారిని ఆహ్వానించారా లేదా, ఎన్ని రూమర్స్ అనేది మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఒకవేళ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వచ్చినట్లయితే మళ్ళీ చెడ్డగా సోషల్ మీడియాలో చెడ్డగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ గారు రావట్లేదేమో అన్నట్టుగా కొంతమంది అయితే అంటున్నారన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అతనికి రాజకీయ పరంగా అంటే కాస్తంత బీజీగా ఉండటం వల్ల అతను కూడా రావట్లేదేమో అన్నట్టుగా మళ్ళీ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి అన్నమాట. మరొక వార్త ఏంటంటే వీళ్ళందరినీ ఏం కాదు, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు అల్లు అర్జున్ గారిని, మన లోకేష్ గారిని, వీళ్ళందరినీ కాకుండా బాలకృష్ణ గారు తన మిత్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఒకవేళ ఇది నిజం కావచ్చు, లేకపోతే రూమర్స్ కావచ్చు. ఇంకా 2 రోజులు అయితే ఏదనేది ఖచ్చితంగా తెలిసింది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇటు బాలకృష్ణ గారైనా ప్లస్ చిరంజీవి గారైనా సరే, ఇందాక నేను ఈ వీడియో మొదట్లోనే చెప్పాను, పోటీతత్వం అనేది సినిమా పరంగా వాళ్ళు తీసే సినిమాల పరంగా ఖచ్చితంగా ఉంటుంది. కానీ స్నేహభావంగా అయితే మాత్రం ఇద్దరు కూడా సీనియర్ నటులే. దాదాపు వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అటు ఇటు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఏమాత్రం తగ్గకుండా నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించి ఇంకా కూడా నటిస్తూ వాళ్ళేంటో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొత్తగా ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన అభిమానుల్ని ఎన్నో రకాలైన పాత్రలు పోషించి అప్పటి నుంచి ఇప్పటిదాకా మెప్పిస్తూ వాళ్ళు నటిస్తున్నారంటే ఒకసారి నాకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తూ ఉంటే చాలా బాగా కలుగుతూ ఉంటుంది అనమాట. చిరంజీవి గారి వయసు మీద అట్లాగే బాలకృష్ణ గారి వయసు మీద చాలామంది ట్రోల్స్ చేయడం, చెడ్డగా మాట్లాడటం, కామెంట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా బురద తల్లే ప్రయత్నం అనేది కొన్నాళ్ళకన్నా జరుగుతుందన్నమాట. ఇప్పటికైనా బాలకృష్ణ గారి పైన, చిరంజీవి గారి పైన, వాళ్ళు తీసే సినిమాలపైన, ముఖ్యంగా వాళ్ళ వయసు పైన చెడ్డగా ప్రచారం చేసే వాళ్ళే చెడ్డగా అవ్వటం తప్ప, వాళ్ళు మాట్లాడటం తప్ప దీంట్లో ప్రయోజనం ఏమీ లేదు. సో ఇటు చిరంజీవి గారి సినిమా, ఇటు బాలకృష్ణ గారి సినిమా, 2 సినిమాలు కూడా ఘన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కానీ, సినిమా పరంగా కానీ, ప్రేక్షకుల్ని ఆదరించే పరంగా కానీ 2 కూడా ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.